నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారు అనేది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న చర్చ. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే, అంతేకాదు టీడీపీ కూటమి ప్రభుత్వంలో బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వంలో చంద్రబాబు గారితో కలిసి ఆయన పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు కూటమికి కీలకమని అంతా అనుకుంటున్న వేళ పవన్ మాత్రం చడీ చప్పుడు లేకుండా ఉన్నారన్నది అంతా అనుకునే మాట. నిజానికి పవన్ కళ్యాణ్ ఎవరైనా ప్రశ్నిస్తాను అనే స్లోగన్తోనే అధికారంలోనికి వచ్చారు. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు బాగానే ప్రశ్నించారు. దాంతో ఆయన నాయకత్వ పటిమను చూసి అంతా శబాష్ పవన్ అన్న అన్నారు. అలాంటి వారు అధికారంలో ఉండాలని కూడా బలంగా కోరుకున్నారు. దాని ఫలితమే ఆయన డిప్యూటీ సీఎం పదవి. అయితే గడిచిన 10 నెలల కాలంలో పవన్ ప్రశ్నించిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. అది కూటమి ప్రభుత్వం అయినా కూడా తప్పు ఉంటే తప్పు అని మొదట్లో పవన్ గారు బాగానే నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీజ్ ద షిప్ అని అన్న దానికంటే ముందు లా అండ్ ఆర్డర్ మీద ఆయన నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ గ్రేట్ అన్నారు. ఒక తిరుపతిలో ముక్కోటి ఏకాదశి టిక్కెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పవన్ టీడీపీ బోర్డునే టార్గెట్ చేశారు. దాంతో పవన్కి అస్థిక జనుల నుంచి మంచి మద్దతు లభించింది. అయితే ఇటీవల కాలంలో ఏపీలో అనేక సంఘటనలు జరుగుతున్న పవన్ వాయిస్ ఏమిటి అన్నది తెలియడం లేదు అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏపీలో వరుస కుంభకోణం అని అంటున్నారు. అది కూడా కూటమి ఎంపీ మీద సాక్షాత్తు ఆయన సోదరుడి ఆరోపణ చేస్తున్నారు. ఇది అంతకంతకు తీవ్రమైన ఇష్యూగా మారుతుంది. అయినా సరే పవన్ మాట్లాడకపోవడం పట్ల అంతా ఆలోచిస్తున్నారు. ఉత్పత్తి కంపెనీలకు భూములు పెద్ద పెద్ద ఎత్తున ఇస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిగా జనసేన అధినేత పవన్ ఈ ఇష్యూ మీద రెస్పాండ్ కావాల్సి ఉంది కదా అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. విశాఖ వంటి ప్రధానమైనటువంటి ఏరియాలో 99 పైసల లెక్కన 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో పవన్ నోరు విప్పాల్సింది కదా అని విద్యావంతులు మాట్లాడుతున్నారు. అంతేకాదు ఏపీలో పారిశ్రామిక విధానం మీద జనసేన తన స్టాండ్ ఏమిటో చెప్పే పరిస్థితులు వచ్చేలా చూడటమే కాకుండా ప్రజల సొత్తు కూడా ఇబ్బందులు పాలు కాకుండా చూడాల్సి ఉంది కదా అని మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే అమరావతి రాజధాని పేరు మీద గతంలోనే 34,000 ఎకరాల భూములను సేకరించారు. వాటి పనులే మే 2న ప్రారంభమవుతున్నాయి. అయితే ఇప్పుడు మరో 40,000 ఎకరాల అమరావతి రాజధాని విస్తరణ కోసమని తీసుకోవడం మీద కూడా భూములు ఇచ్చిన రైతులతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అమరావతికి ఎక్కువ భూములు అవసరం లేదని గతంలోనే చెప్పిన వారు ఉన్నారు. ఇక జనసేన అయితే అమరావతి రాజధాని కట్టమని అంటుంది. మరి ఈ అదనం భూములు విషయంలో ఆ పార్టీ ఆలోచనలు ఏంటో చెప్పాల్సి ఉంది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ పవన్కి తెలిసి జరిగాయా లేదా అన్నది కూడా చర్చకు వస్తుంది. అలానే ఏపీలో కూటమి పేరు మీద సాగుతున్న పాలనలో పవన్ భాగస్వామ్యం ఎంత ఉంది అన్నది కూడా మరొక చర్చగా ఉంది. ఒకవేళ పవన్కి కీలకమైన నిర్ణయాల గురించి ఏమీ తెలియకపోయినా ఇబ్బందే. ఒకవేళ తెలిసి జరుగుతున్నా ఆయన చెప్పాల్సింది చెప్పి నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోయినా ఇబ్బంది అని అంటున్నారు. ఇవే కాదు, 10 నెలల్లో ఏపీలో సాగుతున్న కూటమి పాలన గురించి పవన్కి ఎంతవరకు తెలుసు, ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలలో ఆయన పాత్ర ఏ మేరకు ఉంది అని చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కు ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఏ డెసిషన్ అయినా కూటమి పేరు మీదనే బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. రేపటి రోజున ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అయితే ఆ విమర్శలు జనసేనకు కూడా వస్తాయని ఆ పార్టీ కూడా బాధ్యత వహించవలసి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.